గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నది ఒక సత్యం, ఒక వాస్తవం. దీనికి కారణం కేంద్రంలో, రాష్ట్రంలో, అధికారంలో, ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు, నాయకులు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం. దానికి కారణం, ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే దాన్ని బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోవు. ఈరోజు సిపిఎం కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగినాయి, అలాగే సిపిఐ కాంగ్రెస్ మధ్య కూడా జరిగినాయి. నిన్న మేము సిపిఐ సిపిఎం నాయకులను కూడా నిన్న కలిసి మాట్లాడుకున్నాము. 2 విషయాల మీద మా మధ్య ఏకాభిప్రాయం ఉన్నది. ఒకటి, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి తీరని అన్యాయం చేసినటువంటి బీజేపీకి కొమ్ము కాస్తూ వాళ్ళ పల్లకి మోస్తూ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళతో కలిసినటువంటి వైసీపీ ఒకవైపు, టీడీపీ జనసేన కూటమి ఇంకొక వైపు, వీళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి. వీళ్ళు రాష్ట్రాన్ని చాలా భ్రష్టు పట్టించారు, ప్రజల్ని నాశనం చేశారు, ప్రజల యువత భవిష్యత్తును నాశనం చేశారు. డిఎస్సీ లాంటివి కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఇవ్వకుండా లక్షల మందిని ఈరోజు వీధుల్లోకి తోలేశారు. అందుకని దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ 2 కూటములు కూడా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి, ప్రజలకు ద్రోహం చేశాయి కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాడాలనేది మా మధ్య కుదిరిన మొదటి ఏకాభిప్రాయం. తెలుగుదేశం వాళ్ళు ఈరోజు బీజేపీతో రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం, ఎన్డీఏలో చేస్తున్నామని చెబుతున్నారు. ఏ బీజేపీ అయితే రాష్ట్రానికి ద్రోహం చేసిందో ప్రజలందరూ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నాసిరకంగా బీజేపీ లేదు. ఇక్కడ 1% ఓట్లు కూడా లేవు వాళ్ళకి. అసలు ప్రజలు పూర్తిగా తిరస్కరించి చెత్తపొట్టలు వేశారు బీజేపీని. క్షమించండి, బీజేపీని చెత్తపొట్టలు వేసేసారు. అలాంటి బీజేపీతో కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఎన్డీఏలో చేస్తున్నామని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే అది సిగ్గుచేటనేటువంటి విషయం. అలాంటి బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రజలకి బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాలి. 2019లో ఆయనే దేశం అంతా తిరిగి చీకొట్టాడు బీజేపీని. అలాంటి వాళ్ళు ఈరోజు ఎట్లా కలుస్తారు? అందుకని ప్రజలను మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, అబద్ధాలు చెప్పి చెవుల్లో పూలు పెడుతున్నారు ప్రజలకి. వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేయటానికి కుదరదు. రెండో వైపున వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగనన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి తెల్లవారిసరికి. గతంలో ఇటువంటి ఎప్పుడో ఉండేవి. ప్రజలు, మన తెలుగు ప్రజలు ఇటువంటి అసలు సహించరు. ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పాలకులు తాకట్టు పెట్టడాన్ని సహించరు. కానీ అడుగుతున్నాను నేను, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తిరగనన్ని సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి మీరు ఏం సాధించుకొచ్చారు? ప్రత్యేక హోదా సాధించాలి ఒకసారి అడగను కూడా అడగలేదు. విభజన హామీలు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి జేఎస్డబ్ల్యూని జిందాల వాళ్ళని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. అయిపోయింది, ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఎందుకని ఆ ఫ్యాక్టరీ అసలు కనీసం పునాది కూడా వేసుకోలేదు? ఎందుక మీరు ఢిల్లీ చుట్టూ తిరిగేది? ఈ రాష్ట్రానికి రాజధానికి నిధులు ఇచ్చారా? పోలవరం నిర్వాసితులకు నిధులు ఇచ్చారా? విశాఖ ఫ్యాక్టరీ అమ్ముతుంటే మీరు ఏమైనా ఆపగలిగారా? ఎందుకోసం మీరు తిరుగుతున్నారు ఢిల్లీ చుట్టూ? అంటే మీ స్వార్థ రాజకీయ ఎజెండా కోసం తిరుగుతున్నారు తప్ప దీనిలో ఏమీ లేదు. అందువల్ల ఈ 3 శక్తులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి. ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు. మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు దళితులకు అన్యాయం చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారు, సామాజిక న్యాయానికి గోరీ కడుతున్నారు. కాబట్టి దీన్ని తిరస్కరించాలనేది మా మొదటి. రెండవది, రాబోయే ఎన్నికలు వచ్చేసినాయి. శర్మిల గారు కూడా చెప్పారు. ఎన్నికల్లో పరస్పరం సహకరించుకొని, ఇండియాలో ఉన్న బ్లాక్లో ఉన్న పార్టీలు ఉన్నాయి, ఇంకా కొన్ని రాష్ట్రంలో కూడా పార్టీలు ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలు అనుకోవచ్చు, చలిచేమలు అయినా సరే పెద్ద సర్పాన్ని బంధించేస్తాయి. అందుకని అందరం కలిసికట్టుగా పరస్పరం సహకారం చేసుకుని ఎన్నికల్లో పోటీలు పడకుండా ఈ దుష్టకూటముల్ని ఓడించాలి. దానికి మనం సహకరించుకోవాలి, ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. అవి రాబోయే రోజుల్లో 2 పార్టీల నాయకులు, అట్లాగే సిపిఐ సిపిఎం ఇంకా కలిసి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళందరితో కూడా చేసి
ఈ పరస్పర పోటీలు నివారించుకొని పరస్పరం సహకరించుకొని ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో పోరాడి ఈ దుష్టకూటముల్ని ఓడిస్తాము. ఆ రకంగా ప్రజల ముందుకు వెళ్తాము. అది మాకున్నటువంటి ఈరోజు మేము చేసుకున్నటువంటి చర్చల సారాంశం. ఇది ఒక రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఒక మంచి శుభసూచకం. ప్రజల ముందు మోడీని బీజేపీని బోన్లో నిలబెట్టి వాళ్ళకి కాపు కాసే వాళ్ళని కూడా ఎండగట్టి ప్రజల ముందుకు పోవటానికి మాకు మనందరికి కూడా సహకరిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం.